రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లు ఖరారయ్యాయి. ఒక ఎమ్మెల్సీ స్థానం సిపిఐకి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. ఇక తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు. ఎస్ చక్రి, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ కొద్దిసేపటి క్రితమే ప్రకటన చేసింది. ముఖ్యంగా సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీలు దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో పొత్తులో భాగంగా సిపిఐకి ఒక స్థానం కేటాయించింది. మిగిలిన 3 స్థానాలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ 3 పేర్లను ప్రకటన చేశారు. ముఖ్యంగా అద్దంకి దయాకర్, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి అద్దంకి దయాకర్కు ఈసారి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి అవకాశం దక్కింది. సో రేపు ఆయన నామినేషన్ కూడా దాఖలు చేస్తారు. ఇక ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత శంకర్ నాయక్, ఆయన ప్రస్తుతమైతే ఆయన నల్గొండ డిసిసి అధ్యక్షుడు, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. శంకర్ నాయక్ జానారెడ్డికి అత్యంత సన్నిహితుడు శంకర్ నాయక్. ఆయన గతంలో జడ్పీటీసీగా కూడా గెలుపొందారు. సో ఆయన చాలా నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. సో ఎస్టీ సామాజిక వర్గం నుంచి కొన్ని ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తి శంకర్ నాయక్. సో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి నమ్మిన వ్యక్తిగా, అదేవిధంగా జానారెడ్డికి నమ్మిన బంటుగా ఉంటున్నటువంటి శంకర్ నాయక్కు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అవకాశం దక్కింది. సో రేపు ఆయన కూడా నామినేషన్ అయితే దాఖలు చేస్తారు. ఇక మరో అభ్యర్థి విజయశాంతి, ఆమె మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల సమయంలో కూడా స్టార్ క్యాంపెయినర్గా కూడా ఆమె విజయశాంతి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో ఉన్నారు. గతంలో మెదక్ ఎంపీగా కూడా ఆమె పోటీ చేసి గెలుపొందారు. సో ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆమెకి అవకాశం ఇచ్చింది. సో ఇక 3 పేర్లను కొద్దిసేపటి క్రితమే ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అయితే ప్రకటించారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి శంకర్ నాయక్, ఇక విజయశాంతికి ప్రకటించారు. ఇక సిపిఐకి పొత్తుల భాగంగా ఒక స్థానం ఇచ్చారు కాబట్టి ఇక సిపిఐగా రేపు ఈరోజు అంటే మరి ఇక కొద్దిసేపట్లో వాళ్ళు కూడా అభ్యర్థి ఎవరు అనేది కూడా ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఈ రోజు వరకు కూడా కొంత ఆసక్తి కనబరిచింది. ఎందుకంటే అసలు కాంగ్రెస్ పార్టీలో ఆశావుల సంఖ్య ఎక్కువగా కనిపించింది. అసలు ఎవరికి ఇస్తారు ఈ యొక్క సంఖ్యాబలాన్ని బట్టి 4 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యి మొత్తం 5 ఖాళీ అయ్యాయి కాబట్టి సో 1 బీఆర్ఎస్ పార్టీకి పోతుంది. ఇక మిగిలిన 4 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఆశాహుల సంఖ్య ఎక్కువ అయిపోయింది కాబట్టి సో ఎవరికి ఇస్తారనేది కూడా కొంత ఆసక్తి కలిగించింది. అయితే అద్దంకి దయాకర్కి మొదటి నుంచి కూడా పేరు వినిపించింది. ఆయనకు ఖచ్చితంగా ఈసారి అవకాశం పార్టీ కల్పిస్తుంది అనుకున్నారు. అది వాస్తవం అయిపోయింది. ఖచ్చితంగా ఆయనకి కూడా మాల సామాజిక వర్గం అద్దంకి దయాకర్, ఆయనకి ఈసారి అవకాశం అయితే దక్కింది. వాస్తవంగా ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు కూడా పోటీ పడ్డారు. అంటే ఏం నరేందర్ రెడ్డి, ఆయన రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ప్రస్తుతానికైతే ఆయన సలహాదారుడుగా కూడా పనిచేస్తున్నారు. ఇక కుసుమ కుమార్, ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత జట్టి కుసుమ కుమార్, ఆయనకి ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పేసి ఇంకా గట్టిగా పట్టుబట్టారు జగ్గారెడ్డి. ఎందుకంటే జగ్గారెడ్డి 2 రోజుల క్రితమే ఆయన ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో ఏఐసిసి పెద్దలందరినీ కూడా కలుస్తున్నారు. అంటే కుసుమ కుమార్కి ఇవ్వడం వల్ల కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఈసారి రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మనకి మంచి లబ్ధి చేకూరుస్తుందని చెప్పేసి కూడా చెప్పారు. కానీ అనూహ్యంగా ఏఐసిసి కొన్ని కీలకమైన పేర్లను ప్రకటించింది. ఎస్సీ సామాజిక వర్గం మాల నుంచి అద్దంకి దయాకర్కి, ఎస్టీ సామాజిక వర్గం శంకర్ నాయక్. అంటే వీళ్ళిద్దరు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు. అంటే నెమికల్ మండలానికి చెందినటువంటి నేత అద్దంకి దయాకర్ అయితే ఇటు మిర్యాలగూడకు చెందినటువంటి నేత శంకర్ నాయక్. ఇక మిగిలిన విజయశాంతికి మెదక్ గతంలో ఎంపీగా పోటీ చేశారు ఆమె మెదక్ నుంచి. సో ఆమెకి విజయశాంతికి ఇచ్చారు. ఇక మిగిలిన ఒక స్థానం సిపిఐకి ఇచ్చారు కాబట్టి ఇక సిపిఐ నుంచి ఎవరు పోటీలో ఉంటారనేది కూడా సిపిఐ నుంచి ప్రకటన అయితే రావాల్సి ఉంది. సో ఏదేమైనా సరే ఉత్కంఠకి అయితే తెరపడిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఈసారి ఎవరికి అవకాశం ఇస్తారు ఏంటి అనే దానిపైన కూడా కొంత ఆసక్తి కనిపించింది. కానీ అనూహ్యంగా 3 పేర్లను ఏఐసిసి కొద్దిసేపటి క్రితమే ప్రకటన చేసింది. చక్రి, అయితే సైదులు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వారికి, అదేవిధంగా పార్టీలో ఏదైనా పదవి అనుభవిస్తున్న వారికి కాకుండా కొత్త వారికి అవకాశం కల్పిస్తారని చర్చ కూడా నడిచింది. అయితే ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు సైదులు? వాస్తవంగా అయితే ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతారో వారికి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా
అవకాశం లేదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అయితే వాస్తవంగా మరి ఇద్దరు పేర్లు వాళ్ళు గతంలో ఎక్కడ అంటే పోటీ చేసి ఓడిపోయారు. తుంగతుర్తి నుంచి 2 సార్లు అద్దంకి దయాకర్ పోటీ చేశారు, ఓడిపోయారు. శంకర్ నాయక్ అయితే ఇంతవరకు ఎక్కడ కూడా ఆయన పోటీ చేయలేదు. ప్రస్తుతం ఆయన డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నల్గొండలో ఉన్నారు. సో ఆ విధంగా సమీకరణాల బట్టి తీసుకున్నారు. ఒకటి ఎస్సీ సమీకరణం, రెండోది ఎస్టీ, ఇక మిగిలింది ఓసీ సామాజిక వర్గం చెందినటువంటి విజయశాంతికి సో కేటాయించారు. కాబట్టి సో ఈ విధంగా ఒకటి మహిళకి ఖచ్చితంగా ఇవ్వాలి. మండలిలో మహిళల ప్రాతినిధ్యం కూడా కంపల్సరీ అవసరము. మన వాయిస్ వినిపించాలంటే విజయశాంతికి ఇస్తే బాగుంటుంది అనేది కూడా చర్చ జరిగినట్టు కూడా మనకైతే సమాచారం. కానీ ఊహించలేదు ఎవరు కూడా విజయశాంతి పేరు మొదటి నుంచి కూడా ఎవరు కూడా ఊహించలేదు. కానీ 4 స్థానాలకు సంబంధించి ఒకటి సిపిఐకి ఇవ్వగా మిగిలిన 3 స్థానాలు మాత్రం ఇటు ఓసీ సామాజిక వర్గం నుంచి కొన్ని పేర్లు మాత్రమే వినిపించాయి. సో వారు గట్టిగా రేవంత్ రెడ్డి కూడా ఏం నరేందర్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి పట్టుబట్టినట్టుగా కూడా మనకు సమాచారం. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరు ఊహించిన విధంగా అంటే మొదటి నుంచి అద్దంకి దయాకర్కి ఇస్తారని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా కానీ శంకర్ నాయక్ మాత్రం ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే శంకర్ నాయక్ అసలు వస్తుందని కూడా తెలియదు. శంకర్ నాయక్ ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే మొన్న ఈ మధ్యకాలంలో చూసాము జానారెడ్డి ఇంటికి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి జానారెడ్డి ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు అప్పుడు దాదాపుగా ఈ పేరు తెరపైకి వచ్చింది. అంటే ఎందుకు రేవంత్ రెడ్డి జానారెడ్డి ఇంటికి వెళ్ళారు, లంచ్ చేశారు, ఏ అంశాలపైన చర్చించారు అనేది కూడా వచ్చినప్పుడు అప్పుడు జానారెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి శంకర్ నాయక్ ఈసారి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి చెప్పినట్టుగా కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం తెలిసినప్పుడే ఈ యొక్క శంకర్ నాయక్ పేరు బయటకు వచ్చింది తప్ప అప్పటి వరకు కూడా శంకర్ నాయక్ పేరు బయటికి రాలేదు. ఇంకోటి ఏంటంటే సిపిఐకి కూడా అసలు ఈసారి అవకాశం ఇస్తారా ఇరా అనేది కూడా కొంత ఉత్కంఠ నెలకొని ఉంది. ఎందుకంటే సిపిఐకి వాస్తవంగా పొత్తులో భాగంగా అప్పుడు శాసనసభ ఎన్నికల సమయంలో కొత్తగూడెం ఒక సీటు కేటాయించారు. ఇక ఎమ్మెల్సీ ఒకటి ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పేసి సిపిఐ అడిగింది. సో అది కూడా వాస్తవంగా ఇస్తారా ఇరా అనేది కూడా చివరి నిమిషం వరకు కూడా ఎవరికి తెలియదు. కానీ ఢిల్లీ పెద్దలు మాత్రం ఖచ్చితంగా పొత్తులో భాగంగా వారికి ఇచ్చినటువంటి హామీ మేరకు సిపిఐకి ఒక స్థానం ఖచ్చితంగా కేటాయించాల్సిందని చెప్పేసి సిపిఐకి ఇచ్చింది. ఇక మిగిలిన 3 స్థానాలకు సంబంధించి అన్ని సమీకరణాలు పరిశీలించిన తర్వాత ఎవరు ఊహించిన విధంగా ఈ పేర్లు కొద్దిసేపటి క్రితమే ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన చేశారు. మాలా సామాజిక వర్గం చెందినటువంటి అద్దంకి దయాకర్, ఎస్టీ సామాజిక వర్గం చెందినటువంటి శంకర్ నాయక్, విజయశాంతికి కూడా అనూహ్యంగా ఈ ముగ్గురు పేర్లను కొద్దిసేపటి క్రితమే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. కాబట్టి సో ఇక ఇలా ముగ్గురు ప్లస్ రేపు సిపిఐ అభ్యర్థి కూడా కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ 4 కూడా నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ నామినేషన్కి సంబంధించి మరి రేపు ఎవరు రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఈ యొక్క నామినేషన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం అయితే ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశం కూడా మరి కాసేపట్లో సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ పార్టీకి ఒక స్థానం దక్కే అవకాశం ఉన్నది. కాబట్టి కేసీఆర్ కూడా ఇద్దరి పేర్లు పరిలోకి తీసుకున్నట్టుగా కూడా మనకైతే సమాచారం. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత దాసోహ శ్రావణ్ పేరు కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు కూడా పరిగణలోకి తీసుకున్నారు. కాబట్టి వీళ్ళిద్దరి పేర్లు దాదాపుగా పరిశీలనలో ఉన్నాయి. మరి కొద్దిసేపట్లోనే ఈ రోజు లేదా రేపు ఉదయం కల్లా ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి పేరు కూడా కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది. వారు కూడా రేపు నామినేషన్ వేసే అవకాశం ఉంది. సో ఏదేమైనా సరే ఇటు కాంగ్రెస్ పార్టీకి మాత్రం సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా 4 ఎమ్మెల్సీ స్థానాలు ఖచ్చితంగా దక్కుతాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఒక స్థానం దక్కుతుంది. కానీ ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వారు మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారా లేదంటే బీఆర్ఎస్కి వేస్తారా అనేది, ఎందుకంటే ఓటు అనేది రహస్యంగా వేసే ఓటు కాబట్టి అక్కడ సో ఎవరు కూడా మనం గుర్తించలేము. కాబట్టి ఖచ్చితంగా మరి వారు ఎవరికి ఓటు వేస్తారు, నోటల్గా ఉంటారా, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఓటేస్తారా లేదంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేస్తారా అనేది తెలియదు. కానీ ఇరుకాటంలో పెట్టేందుకు మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ కూడా ఒక వ్యూహం రచిస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇద్దరు అభ్యర్థులను పెట్టాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. కాబట్టి సో కేసీఆర్ కూడా ఇద్దరు పేర్లు ప్రకటిస్తారని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. చూడాలి మరి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు విషయంలో అయితే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంది, వారిని ఏ విధంగా బుజ్జగించే అవకాశం ఉందంటారు సైజు? ఎస్ చక్రి ఖచ్చితంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మరో 3.5 ఏళ్ల పాటు కూడా అధికారంలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వారికి ఎందుకంటే కార్పొరేషన్ చైర్మన్లు పదవి కాలం 2 years పాటే ఉంటుంది. ఉన్న తర్వాత మరొకరికి ఖచ్చితంగా ఆయా ప్లేసులలో అవకాశం కల్పిస్తామని బుజ్జగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆశాహులు చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉండడం సర్వసాధారణం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పదవి కోసం అక్కడ అందులో అప్లికేషన్స్ పెట్టుకుంటారు, రిక్వెస్ట్లు చేస్తుంటారు, నేతల దగ్గరికి వెళ్తారు. స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానిలో భాగంగా చాలామంది కాంగ్రెస్ పార్టీ ఆశాహులు ఉన్నారు. కానీ మరి చూడాలి మరి వాళ్ళు, ఎందుకంటే ఎప్పటి నుంచో మేము పదవులు అంటే పార్టీకి కష్టకాలంలో పనిచేసి ఎమ్మెల్సీ పదవుల కోసం ఇప్పుడు ఆశించినప్పుడు మాకు ఇప్పుడు ఈ టైంలో రాకపోతే మరి వారి యొక్క ఆగ్రహం కూడా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. సో కాకపోతే మాత్రం వారిని కొంత బుజ్జగించే ఆశాహులను మాత్రం బుజ్జగిస్తారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం. చక్రి రైట్, థ్యాంక్ యూ సైదులు.